హలో అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఏంటి ఈ పిల్ల అన్నం పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? అదేం లేదండి. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ పులుసు. ఇది నార్మల్ రైస్లో అయినా, బగారా రైస్లో అయినా, చపాతీలోకి అయినా సూపర్గా ఉంటుంది. చూడండి, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. ఇది హడావిడి లేకుండా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాను. దీంట్లోకి 5 ఎగ్స్ తీసుకుంటున్నాను. అది ఒకటొకటిగా వేసుకుంటున్నాను. తర్వాత దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ఎగ్స్ ఉడికేలోపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత వేరే గిన్నె తీసుకొని దీంట్లోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 4 లవంగాలు, కొద్దిగా చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకొని పక్కన కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఉల్లిపాయలు మొత్తాన్ని వేసుకొని ఒకసారి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఇలా చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయితే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మధ్యలో ఒకసారి కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అయితే ఈ మొత్తం గోల్డ్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, తగినంత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలా. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకుంటున్నా. టమాటాలు వేసుకొని మళ్ళీ ఒకసారిగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత దీంట్లోకి కొద్దిగా కరివేపాకు, 2 రెబ్బలు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్కి అవి కట్స్ పెట్టుకుంటున్నాను. ఇలా గుడ్లకి మొత్తం ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది బాగా పడుతుంది ఎగ్కి. ఇలా పెట్టుకునేలోపు ఈ టమాటా అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, ఆయిల్ మొత్తం బాగా సపరేట్ అయిపోయింది, బాగా ఉడికింది. దీంట్లో కొద్దిగా పుదీనా వేసుకోవాలి. తర్వాత ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎగ్స్ వేసుకొని ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఉప్పు, తగినంత కారం వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఎగ్కి అనేది కారం బాగా పడుతుంది. తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి వదిలేస్తే అంతలోపు మనమైతే పక్కన నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాన్ని పులుసు తీసుకొని ఆ పులుసుని ఇందులోకి పోసుకోవాలి.
ఈ పులుసు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారిగా కలుపుకొని తర్వాత దీంట్లోకి గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఆయిల్ అనేది పైకి వస్తుంది, పులుసు అనేది కూడా దగ్గరకు వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత పైనుండి కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ ఎగ్ కర్రీ రెడీ. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి.